మా అత్తగారి చుట్టాల అమ్మాయి మధు వాళ్ళ ఊర్లో ఉంటుంది. ఆమె నీ గురించి ఎలా చెబుతుందో తెలుసా నాకు? నువ్వు చాలా చెడ్డవాడివంట. నువ్వు మధుని కొడుతూనే ఉంటావంట. తననెప్పుడు వేధిస్తూనే ఉంటావంట. తనకి ఇక్కడ సుఖమే లేదంట. అరే, మన ఇంటి ప్రతి చిన్న విషయం గురించి మీ అత్తమామలకు తెలుసా? మరి వాళ్ళు నీకెలా గౌరవం ఇస్తారు? ఏ మధు, ఏంటిదంతా? నీ పుట్టింటి వాళ్ళు నా తమ్ముడితో అంత కఠినంగా మాట్లాడాల్సినంత సమస్య నీకేమొచ్చింది? నా తమ్ముడు గురించి నువ్వే చెడుగా చెప్తావా? రాజేష్, నా మాట విను. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడకు. నీ అత్తమామల ఇంట్లోకి అడుగు కూడా పెట్టకు. ఫస్ట్ నువ్వు నీ భార్య దగ్గర నుంచి ఫోన్ తీసుకో. ఆమె ఇక్కడ జరిగిన ప్రతి విషయం గురించి తన పుట్టింట్లో చెబుతుంది. అక్క, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏ అత్తమామల గురించి? నేను వాళ్ళ ఇంటిని కూడా చూడను. తను వెళ్ళాలనుకుంటే తనని వెళ్ళనివ్వండి, కానీ నాకు మాత్రం ఇకపై వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. అదు, నాకు ఇంకొక విషయం చెప్పు. మీ పెళ్లి తర్వాత మీ పుట్టింటి నుంచి ఇక్కడికి ఏమీ రాలేదు. మీ అమ్మ ఏమీ పంపలేదు. నీ పుట్టింటి వాళ్ళు రోజంతా నీ అత్తమామల గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కనీసం పండగలకు కూడా వాళ్ళు మీకేమీ పంపాల్సిన అవసరం లేదా? ఏదైనా అక్కడ కూతురు ఏదైనా వ్రతం చేస్తే కానీ లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు మాత్రమే అలా పెడతారు. అవునా? అయితే మీ అమ్మకి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. తనకి అర్థమయ్యేలా చెప్తాను. పెళ్లి తర్వాత అత్తింటి ఆచారాలే పాటించాలి, నీ పుట్టింటి ఆచారాలు కాదు. ఏమండి, ఈ నెల వాషింగ్ మిషన్ కొనాలనుకుంటున్నాను. ఈ చలిలో చేత్తో బట్టలు ఉతకలేకపోతున్నాను. అవునా? సరే సరే, నేను చూస్తాను. రాజేష్, ఇందులో చూడ్డానికి ఏముంది? ఇప్పుడు వాషింగ్ మిషన్ కొని డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కువగా చలి కూడా లేదు. నలుగురి బట్టలు చేత్తో ఉతకడానికి ఏమైంది? అక్క, నువ్వే నలుగురిని లెక్కేస్తున్నావు? బట్టలు ఎలా ఉతకాలో నీకెలా తెలుస్తుంది? ఇంట్లో బట్టలన్నీ ఉతికేది నేనే కదా. ఇంట్లో 6గురున్నారు. అందరి బట్టలు నేనే ఉతుకుతున్నాను. మామయ్యవి, బావవి, నీవి, నావి, నా భర్తవి, ఇంకా మీ చిన్న. చూసావా రాజేష్, తను ఎలా లెక్క పెడుతుందో? చిన్న పిల్లాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. అక్క, నువ్వే చెప్పు, నువ్వు రోజుకి ఎన్నిసార్లు చిన్న బట్టలు మారుస్తావు? అరే, నేనేం తప్పన్నాను? బట్టలు ఉతికేది నేను. నాకు తెలిసి ఎంత చలిగా ఉంటుందో. నేనెప్పుడు బట్టలు ఉతికినట్లు చెప్తున్నావు? ఈ ఇంట్లో పనంతా నువ్వే చేస్తున్నావా మొదటి నుంచి? పెళ్లి కాకముందు కూడా నువ్వే చేసావా? చూసావా రాజేష్, నీ భార్య ఎలా మాట్లాడుతుందో? నీకు తెలీదా? తను ఈ ఇంటికి రాకముందు పనులన్నీ ఎవరు చేశారు? ఇంట్లో పని మనిషి కూడా లేదు, అత్తగారు కూడా లేరు. 8 సంవత్సరాలు ఒంటరిగా చూసుకుంటూ వచ్చాను ఈ ఇంటిని. అన్ని పనులు నేను ఒంటరిగా చేశాను, అది కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా. నేను ఈ ఇంటి గురించి ఎక్కువగా ఆలోచించాను, అది నీకు కూడా తెలుసు. తెలీదా మెషిన్స్ వాడితే కరెంటు బిల్ ఎంత వస్తుందో? నువ్వు ఈ ఇంట్లో 1 సంవత్సరం కూడా ఉండలేదు, నన్ను ఎగతాళి చేస్తున్నావా పని విషయంలో? మీకు నిజంగా వినిపించడం లేదా? మీకు అర్థం అవ్వట్లేదా? మీ ముందు నన్ను ఎవ్వరు ఏమన్నా మీకేమీ అనిపించడం లేదా? దయచేసి మీకు మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. పెళ్లి తర్వాత భార్య సమస్యల గురించి భర్త ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? చూసావా రాజేష్ నీ భార్యని? తనకి నేనేం చెప్పాలి? నేను ఈ ఇంటిని ఎలా నడుపుతున్నానో నీకు తెలుసా? ఇంట్లో సంపాదించేది ఒక్కడే, అది కూడా రాజేష్. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అతను నాకు మొత్తం జీతం ఇవ్వడమే మానేశాడు. వచ్చినప్పటి నుంచి ఖర్చులు పెరిగాయి, జీతం తగ్గింది. మరి చెప్పు నువ్వే, మరి నేను ఇంటిని ఎలా నడపాలి? దాంతోపాటు ఇప్పుడు నీకు ఇంకొక వాషింగ్ మిషన్ కావాలి. మరి కరెంటు బిల్ ఎక్కడి నుంచి పే చేయాలి? వదినా, నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావా? మరి నాకెందుకు చెప్పలేదు? వదినా, నేను చిన్న పేరు మీద ఒక అకౌంట్ తెరిచాను, అందుకే కొంచెం జీతం తక్కువ ఇస్తున్నాను. నేను ప్రతి నెల కొంత అమౌంట్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుతున్నాను. అయినా వదినా, నువ్వు దీన్ని ఎవరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 8 సంవత్సరాలుగా నువ్వు ఇంటిని ఎలా నడిపావో, ప్రతిదాన్ని ఎలా చూసుకున్నావో మాకు తెలుసు. వదిన చెప్పింది నిజమే. నువ్వు ఇంట్లో 1 సంవత్సరం కూడా లేవు, అప్పుడే నువ్వు వదిన ఎగతాళి చేస్తున్నావా? నీకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు. అక్కడ నీకు చాలా సౌకర్యాలు ఉంటాయి. నువ్వు అక్కడికే వెళ్ళొచ్చు. మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యి, అతను వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. అరే, వదిన ఇంటి పనులన్నీ ఒక్కతే చేసేది, ఇప్పుడు నేను సగం పనే చేస్తుంది కదా. మరి నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? అదు, నీకు రోజు బాగా అలవాటైంది. నేను ఆఫీస్కి బయలుదేరే ముందు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి గొడవ పడుతూనే ఉంటావు. ఇప్పుడు ఏడుపులు మొదలు పెట్టావా? జేష్, రోజు రోజుకి నీ భార్య మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. నువ్వేమో ఆఫీస్కి వెళ్తావు, తనేమో రోజంతా మాతో గొడవ పడుతూ ఉంటుంది. చేతిలో ఎప్పుడు ఫోన్ ఉంచుకుంటుంది.
వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. మరి ఇంకెవరితో మాట్లాడుతుందో తెలీదు. వదినే స్వయంగా విన్నది. తను మన గురించి ఎంత చెడుగా మాట్లాడుతుందో. ఇంకా నా గురించి అయితే నేను హారంగా కూర్చొని తింటున్నానంట, పనేమీ చేయట్లేదంట. చెప్పు, రోజు నీ భార్య నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటుందా? నేను ఈ ఇంట్లో ఉండాలా వద్దా? నేను ఏ పని చేయట్లేదు, ఒప్పుకుంటాను. కానీ తమ్ముడు, నేను నీ వెనకుండి ఇంటి మొత్తాన్ని చూసుకుంటున్నాను. ఇప్పుడు చూడు, బావ టీ అడిగి చాలాసేపు అయింది. ఆమె ఇంకా టీయే తీసుకురాలేదు. అదు, టీ అయిందా లేదా? ఒక 2 నిమిషాలు ఆగు, టీ మరిగించాలా లేదా? చూసావా తమ్ముడు, మీ వదినతో ఎలా మాట్లాడుతుందో? వదిన కుటుంబంలో పెద్దది అయినప్పటికీ ఆమె ఇలాగే మాట్లాడుతుంది. నాకు అస్సలు రెస్పెక్టే ఇవ్వదు. ఇగో టీ తీసుకో. అదు, మామయ్య బట్టలు పైనే ఉన్నాయి, నిన్నటి నుంచి తీసుకురాలేదా? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాను, పూజకి వెళ్ళినప్పుడు చూశాను. మర్చిపోయాను. తినడం మర్చిపోయావు నువ్వు? నువ్వు సోమరిపోతువి. అవును, మీరు చెప్పింది నిజమే. నేను చాలా సోమరిపోతుని. ఇంటి పనులన్నీ మీ వదిలే చేస్తుంది కదా. నన్ను ఆ విషయంలోకి తీసుకురాకు. టీ అడిగి గంట అయింది, ఇప్పుడు తీసుకొచ్చావు. అయినా నేను నిన్నేమీ అనలేను. నీతో మాట్లాడడానికే నాకు చాలా భయంగా ఉంది. ఎలాంటిదనవో నాకు తెలుసు. చూసావా రాజేష్, నీ భార్య రోజు మాతో ఎలా ఉంటుందో? నిన్నటి నుంచి బాత్రూంలో హ్యాండ్ వాష్ కూడా నింపలేస్తాను. ఈ చేతులకి ఏమైనా గోరింటాకు పెట్టుకున్నావా అక్క? నువ్వు నింపొచ్చు కదా మరి. గోరింటాకు నీ చేతులకు కూడా లేదు కదా, మరి నువ్వు నింపాల్సింది కదా. నాకు ఇంట్లో 100 పనులుంటాయి. ఇంటిని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి. అక్క, అసలు నువ్వేం పని చేస్తున్నావు? ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేసే ఒక్క పని చెప్పు. నా గురించి కంప్లైంట్ చేయడం తప్ప. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నా గురించి చెడ్డగా చెప్తావు. దారిన వెళ్ళే వాళ్ళు చూసేలాగా చీపిరి పట్టుకుని నిలబడతావు, నువ్వేదో ఊడుస్తున్నట్టు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఎందుకంటే బావ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాడు చూడు. నువ్వు చేసే చెడ్డ పనులు నాకు బాగా తెలుసు. మీరిద్దరూ ఆ కవితతో ఏం చెప్తున్నారో నేను స్వయంగా విన్నాను. నిన్న మామయ్య బట్టలు తడిచాయి, అందుకే నేను తీసుకురాలేదు. దాన్ని కూడా మీరు ఇంత ఎగతాలు చేస్తున్నారు. నువ్వేమీ వినలేదు కదా. నువ్వేమీ అనవు, ఎందుకంటే నువ్వు మీ అన్నయ్య వదిల్ని నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పటికిప్పుడు నీ బ్యాగులు సర్దుకొని నా ఇంటి నుండి వెళ్ళిపో. దినా, ఇవాల్టి నుంచి ఈ ఇంట్లో ఉంటే తనైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. తన సామాన్లు బయట పడేయండి. వినపడిందా నీకు? ఇప్పటికిప్పుడే ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అవునా, సరే. ఇలాంటి ఇంట్లో నేను ఉండాలనుకోవట్లేదు. రాక్షసులుండే ఇంట్లో నేను బతకాలనుకోవట్లేదు. ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్తాను, ఎప్పటికీ తిరిగి రాను. నువ్వు మీ వదినతో ఉండు. అంత పెద్ద బెదిరింపులు చేయకు మధు. నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇది నీ ఇల్లు. నీ పుట్టింట్లో ఎన్ని రోజులని ఉంటావు? నీకు కావాల్సింది ఇదే కదా, సంతోషంగా ఉండు. నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలనే కదా నువ్వు కోరుకునేది. ఈ కంటికి వదిన ఎలా కనిపిస్తుంది? అయినా నువ్వు నాకొద్దు. నా జీవితంలో ఇక నిన్ను భరించలేను. నువ్వు ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా నేను తట్టుకోలేను. నిన్ను చూస్తేనే నాకు పిచ్చెక్కుతుంది. ఈ ఇంట్లో నువ్వు ఒక్క నిమిషం ఉన్నా నేను భరించలేను. నీ సామాన్లు సర్దుకొని వెళ్ళు ఇక్కడి నుంచి. నువ్వు సరిగ్గా మాట్లాడడం నేర్చుకునే వరకు తిరిగి రాకు. మహారాణిలా నటించి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే ఈ ఇంటికి కోడలిగా రా. నేను ఇలాంటి ఇంటికి రావాలని అస్సలు అనుకోను. ఆహా, రావాల్సిన అవసరం కూడా లేదు. నేను చూస్తా నీ పుట్టింట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటావో. ఒరి దేవుడా, ఎంత పొగరు తనకి! తన తల్లిదండ్రులు తనకేమీ నేర్పించలేదు. తన పుట్టింట్లో 2 సంవత్సరాలు ఉంటే కానీ తనకి అత్తగారింటి విలువ అర్థమవుతుంది. రాజేష్, ఇదే మంచి పని. ఇలా చేస్తేనే తనకి బుద్ధి వస్తుంది. తనే మళ్ళీ అడుక్కునే వరకు తనని తీసుకురాకు. చూడు, ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో తను లేకపోతే. తను వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో ప్రశాంతతే లేదు. ఆమె మన చుట్టాలందరినీ అవమానించింది, ఎవ్వరితో మర్యాదగా మాట్లాడదు. తన వల్ల మన కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది. తనకసలు మర్యాద అంటేనే తెలీదు. అంతా బాగానే జరుగుతుంది. వెళ్ళింది కదా తన పుట్టింటికి, తనకే తెలిసొస్తుంది. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా హైప్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కమెంట్ చేయండి.